హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు వచ్చేసి సొరకాయ హల్వా చేయబోతున్నాను. దానికి సులువైన పద్ధతిలో మీకు నచ్చే విధంగా నేను చేయబోతున్నాను. అది కొంచెం ఒక ప్యాన్ తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. అవి మాడకుండా వాటిని కుస్తీ పడేలా అటు ఇటు వేయించేసుకొని అటు వేయించేసుకొని అలా కలుపుతూ పక్కకు తీసేసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో పక్కకు తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ముందుగా సొరకాయను మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్గా సొరకాయను కాస్త సన్నగా ఉండేదాన్ని తీసుకొని దాన్ని మంచిగా కట్ చేసుకొని తురుముకొని అది దాంట్లో ఆ సొరకాయలో వాటర్ కన్సిస్టెన్సీ లేకుండా పొడిగా ఉండేటట్టు తీసుకొని దాన్ని ఆ ప్యాన్లో వేయించుకోవాలి. కలిపితే అది మాడకుండా ఫ్లేమ్లో దాన్ని మాడకుండా తీసుకుంటూ కొద్దిగా అటు ఇటు కలుపుకుంటూ పూర్తిగా దాంట్లో పచ్చి వాసన పోయేటట్టు మంచిగా రుచిగా ఉండేటట్టు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో ఒక కప్ పాలు పోసి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా షుగర్ని యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవాలి. అది ఎంత బాగా కుక్ అవుతుంది అంత టేస్ట్ అంత మంచిగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు పాయసం లాంటివి అలా హల్వా లాంటివి లో ఫ్లేమ్లో చేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా అదిరిపోద్ది. సో ఇప్పుడు షుగర్ని వేసి కలుపుకున్న తర్వాత అది క్వాంటిటీ మొత్తం కొంచెం దగ్గరగా రావాలి. అలా వచ్చేదాకా కలుపుకుంటూనే ఉండాలి. కలుపుకుంటూ అలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని దిక్కేసి అలా కలుపుకున్న తర్వాత ఇంకేముందని మెల్లిగా స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. చూసుకుంటూనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బౌల్లోకి తీసుకొని తినేయడమే. వావ్, నైస్. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చలికాలంలో వేడిగా తింటుంటే ఆ ఫీలింగే వేరుంటుంది. అది నాకు చాలా ఇష్టం. మీకు ఇష్టమా? అయితే కామెంట్ చేయండి. నోరూరించే సొరకాయ హల్వా ఇప్పుడు నేను తినబోతున్నాను. డ్రై ఫ్రూట్స్తో కుస్తీ పడుతూ నోట్లో పెట్టేసుకున్నాను. చాలా సూపర్గా ఉంది, చాలా టేస్టీగా. నేనేనా చేసింది అనిపించేలా ఉంది. సో మీకు కూడా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి. అంతే, బాయ్ బాయ్.